నమస్తే అండి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈ శుభ విజయదశమి రోజుని మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా అంత విజయం జరగాలని మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా బాగా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే మీ పిల్లలు చదివే చదువులు కూడా బాగా ఉన్నతంగా చదవాలని, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అమ్మవారు ఎలాగైతే చెడు మీద విజయం సాధించారో మీరు కూడా అందరూ కూడా మీ కార్యక్రమాల్లో అన్ని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరందరూ నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఛానల్ని. ఈ వారం ఏమీ కొత్తగా గార్డెన్ వీడియో రిలీజ్ చేయట్లేదండి, ఎందుకంటే పోయిన వారం అంతా కూడా మేము ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాము. తెలుసు కదా, ఫ్యాక్టరీలో అందరూ దసరా ముందు రోజుని పూజలు చేసుకుని దసరా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. నిన్న మధ్యాహ్నం లైవ్ కూడా మేము చేయలేకపోయానంటే లైవ్ టైంలో వచ్చాను, ఎందుకంటే మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా లైవ్ కోసం అని చెప్పేసి. చాలామంది జాయిన్ అయ్యారు వెంటనే నిన్న నేను లైవ్ ఆన్ చేయగానే. సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేసి అందరినీ నిన్న లైవ్ని తొందరగా క్లోజ్ చేసాము. యాక్చువల్గా అంటే లైవ్ పెద్దగా జరగలేదు నిన్న, ఎందుకంటే మీకు నిన్ననే కరెక్ట్గా పూజల టైం అనమాట. సో అర్థం చేసుకుని మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలండి అందరికీ. మన గార్డెన్ ఛానల్లో ఈ మధ్య 4 వీడియోలు వరుసగా చాలా మంచి వీడియో రిలీజ్ అయినాయండి. మీరు చూడకపోతే తప్పకుండా చూడండి వెంటనే. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మన ఎప్సమ్ సాల్ట్ గార్డెన్లో వాడకూడదు, ఏ మొక్కలకే వాడకూడదు. ఎందుకు వాడకూడదు అన్నది ఒక వీడియో రిలీజ్ అయింది, చూడండి. అలాగే బేకింగ్ సోడా అన్నది ఎంత బాగా మన మొక్కలుగా వాడుకోవచ్చు అన్నది కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. ఎన్నో విధాలు ఉపయోగపడుతుంది మనకు బేకింగ్ సోడా, అది కూడా చూడండి. ఒక వీడియో, మంచి వీడియో, మీకు అన్ని కార్నర్లో ఐ కార్డ్స్ వస్తున్నాయి. అలాగే ఇంకొక మంచి వీడియో ఏంటంటే, మన మంగళవారం రిలీజ్ అయిందండి. మన గార్డెన్లో వచ్చే అన్ని రకాల ప్రాబ్లమ్స్, అంటే చీమలు కానీ, ఎఫిడ్స్ కానీ, అలాగే మేలీబగ్స్ కానీ, స్నేయిల్స్ కానీ, లేదా స్లగ్స్ కానీ, వీటన్నిటికీ కూడా చాలా మంచి పర్ఫెక్ట్ ఒక సొల్యూషన్ అండి. మొన్న మంగళవారం రిలీజ్ అయిన వీడియో మీరు చూడొచ్చు. సో ఆ వీడియో కూడా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే ఒకటి నేను ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కూడా ఒకటి మీకు వీడియో రిలీజ్ చేశానండి. ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకునేది. నార్మల్గా నేను నా ఛానల్లో తీసే వీడియోస్ అన్ని కూడా మనం బయట నుంచి ఎక్కువ కొనకుండా, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి, రకరకాల లిక్విడ్స్ ఎలా తయారు చేసుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తోనే నా వీడియోస్ అన్నీ ఉంటాయి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ విషయం తెలుసు ఆల్రెడీ. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ వాళ్ళకు నా కామెంట్ కూడా చేస్తూ ఉంటారు, మన వీడియోస్లో ఉన్న ప్రకారం చేసుకుంటే అసలు ఎక్కువ డబ్బులే ఖర్చు కావండి, అంత బాగుంటాయి మీ వీడియోస్ అని. మీరు కొత్త వాళ్ళైతే మీరు కూడా చూసి మా వీడియోస్ అన్ని చూసి నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాంధీస్ గార్డెన్ టు కిచెన్ తెలుగు ఛానల్ని చేసి మీరందరూ సపోర్ట్ని ఇలా కొనసాగిస్తారని ఆశిస్తున్నానండి. అలాగే ఇప్పటివరకు మీరు నా కుకింగ్ ఛానల్ ఎవరైనా చూడకపోయి ఉంటే కుకింగ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి. చాలా మంచి వీడియోస్ వచ్చున్నాయి ఆల్రెడీ మీకు. అందులో నాకు గార్డెనింగ్ అన్న, ఫుడ్ అన్న, అలాగే పెట్స్ అన్న, ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో అలాగే ఫుడ్ మీద ఇంట్రెస్ట్తోనే నేను రెస్టారెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ నా కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో మీరు కూడా చూడండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రజెంటేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుందన్నారు చూసిన వాళ్ళందరూ కామెంట్స్లో. సో మీరు కూడా చూసి మీరు కూడా మీ కామెంట్ పెట్టండి తప్పకుండా ఆ ఛానల్లో, కుక్ విత్ గాంధీ ప్రసాద్ అని. మొన్న రిలీజ్ చేశారండి ఒక వీడియో. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ఒక స్వీటు, అలాగే మనం చేసుకునే పులిహారని ఏ విధంగా డిఫరెంట్గా చేసుకోవచ్చు, చిన్న ప్రోమో మీకు ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. దాన్ని ఆ కుకింగ్ ఛానల్ ప్రోమోది అందరికీ రిలీజ్ చేసిన. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. దసరా నవరాత్రులు అందరూ బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఒక 2 ఐటెంలు రెడీ చేసామండి మనం అమ్మవారికి నైవేద్యం కోసం. ఇందులో ఒకటేమో మాల్పవ అండి, స్వీట్, అలాగే పులిహార. సో రెగ్యులర్గా మీరు చేసిన పులిహార, మేము చేసిన పులిహార ఒకేలాగా ఉందా, డిఫరెంట్గా ఉందా చూసి మీరు కామెంట్ చేయాలి. అలాగే మా గార్డెన్లో పూసిన మందారాలు చూసారా, విరబూసిన మందారాలు 2 కూడా ఎంత బాగా పూసినాయి అసలు. ఈరోజు వీడియోలో మనం ఈ మాల్పవ స్వీట్ ఎలా తయారు చేయాలి, అట్లానే పులిహారని కొత్త విధంగా ఎలా తయారు చేసుకోవాలి, ఈ 2 కూడా మనం చూసేద్దామండి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో చూశారు కదా ఈ ప్రోమో, ఈ మనం ఎలా స్వీటు పులిహార ఎలా తయారు చేసుకోవాలన్న చిన్న ప్రోమో అండి ఇది. పూర్తి వీడియో చూడాలంటే మీరు ఇమీడియట్గా ఆ ఛానల్ని చూడండి, లింక్ పైన ఇచ్చాను మీకు. ఛానల్ క్లిక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కుక్ విత్ గాంధీ ప్రసాద్. మీ సబ్స్క్రిప్షన్ కావాలి నాకు, మీ సపోర్ట్ కావాలి నాకు. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు అండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. నమస్తే.